హాయ్ హలో నమస్తే. కాపుల చుట్టూ రాజకీయం తిప్పుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఏంది వీళ్ళు మరి కాపుల చుట్టూ రాజకీయం అంటే, మరి కాపులు వాళ్ళు ఒక 15-20% జనాభా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు అందరి కళ్ళు కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు రాజకీయం మొత్తం వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఓకే, అంటే ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో నాకు తెలీదు, నేను ఊహించి చెబుతున్నాను. యాక్చువల్గా ఈ కాపులకి 5-10% రిజర్వేషన్ కోటా అడుగుతున్నారు చాలా రోజుల నుంచి. ఈడబ్ల్యూసీలో కానీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కానీ, బీసీ రిజర్వేషన్లో కానీ మాకు 5-10% రిజర్వేషన్ ఇస్తామని గతంలో టీడీపీ మేనిఫెస్టోలో పెట్టారు, వైఎస్ఆర్సీపీ కూడా మేనిఫెస్టోలో పెట్టారు. పొలిటికల్ పార్టీలన్నీ మేనిఫెస్టోలో పెడుతున్నారు, కానీ మాకు న్యాయం చేయలేదని కాపులు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. కానీ రిజర్వేషన్స్కి లీగల్ హడ్డిల్స్ కొన్ని వస్తాయి. ఎందుకు 50% క్యాప్ ఒకటి ఉంది, అదొక పెద్ద ప్రాబ్లం. 50% క్యాప్ అనేది ప్రాబ్లం ఉంది. రెండోది అదే ఇంకా బీసీలకి వీళ్ళు చేయవచ్చు, వీళ్ళు అనుకుంటే చేయవచ్చు, బట్ కేంద్రంలో 50% క్యాప్ ఎత్తేస్తే వీళ్ళు చేయవచ్చు. అది లీగల్ ప్రాబ్లం ఉందన్నమాట. సో కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు పొలిటికల్ పార్టీలు ఏవి కూడా. మోర్ ఓవర్ వీళ్ళు ఎలియన్స్లోకి వెళ్తున్నారు. కాపులకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ నమ్మితే పవన్ కళ్యాణ్ ఎలియన్స్లోకి వెళ్ళాడు. ఎలియన్స్లోకి వెళ్ళి ఆయన 20 సీట్లు తీసుకున్నాడు. 20 సీట్లు తీసుకుంటే ఎంతమంది కాపుల్ని అతను అకామిడేట్ చేయగలడు? దాంట్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రిజర్వేషన్లు మొత్తం పోతే 2-3 కాపులకి అవకాశం వచ్చింది. అరే ఈ పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే ఆయన ఎలియన్స్ అంటున్నాడు, మనకి ఇంతమంది 15-20% పాపులేషన్ ఉంటే మనకి పోటీ చేయడానికి సీట్లు కూడా సరిపోవట్లేదు ఎలియన్స్ వల్ల. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే అతనికి అకామిడేట్ చేయగలుగుతాడు. ఇప్పుడు వైసీపీలో రెడ్డిలకి ఎక్కువగా ఎలాగైతే సీట్లు వస్తాయో, టీడీపీలో చౌదరీలకి ఎలాగ సీట్లు వస్తాయో, పవన్ కళ్యాణ్కి కాపులకి ఎప్పుడు ఎక్కువ సీట్లు ఇవ్వగలడు? అతను ఒంటరిగా పోటీ చేస్తాయి. అతను 15 years నేను ఎలియన్స్లో ఉంటానంటున్నాడు. అంటే అతను కాపులకి సరిపడ్డటువంటి సీట్లు ఇవ్వలేడు అతను ఎలియన్స్లో ఉంటాయి. అది ఒక మేజర్ ప్రాబ్లం. కాపుల్లో వచ్చిన ఆలోచనలో మార్పు ఇది కారణం. క్యాస్ట్ పోలరైజేషన్ అంటే ఏంటంటే మేజర్గా ప్రాబ్లం ఏంటంటే, ఇదిగో మనం టీడీపీలోకి వెళ్తేనేమో వాళ్ళు చౌదరీలకి అవకాశం ఇస్తున్నారు, వైసీపీకి వెళ్తే రెడ్లకి అవకాశం ఇస్తున్నారు. మరి మనకి సెకండరీ అయిపోతున్నాం. ఏ పార్టీకి వెళ్ళినా సరే మనకంటూ ఒకటి ఉండాలి అనేటువంటి ఆ కాపుల మధ్య ఉన్న ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఎప్పుడు జరిగిద్దా అని. బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ మేకింగ్ స్టేట్మెంట్స్ దట్ దిస్ కోయిలేషన్ ఎలియన్స్ విల్ కంటిన్యూ ఫర్ 15 years. అది మేజర్ ప్రాబ్లం అయిపోయింది కాపుల్లో ఇప్పుడు వచ్చిన మార్పుకు కారణం. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారేమో స్ట్రాటజిక్ ప్లానింగ్లో ఫెయిల్ అవుతున్నాడు. స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటే ఆయన గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి జనసేనని పెంచుకొని గ్రాస్ రూట్ లెవెల్లో తన ఓట్ బ్యాంక్ని పెంచుకొని ఆ ఈస్ట్ వెస్ట్ గోదావరి తప్ప అతనికి పెద్ద పట్టలేదు రాష్ట్ర వ్యాప్తంగా. నిజంగా ఆయన నేను నేషనల్ నాయకుడిని అని చెప్పుకున్నాడు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన క్యాడర్ యాక్చువల్గా ఆంధ్రాలోనే అన్ని జిల్లాల్లో లేదు, కొన్ని జిల్లాల్లో లేదు. అది జిల్లా స్థాయి పార్టీ లాగా ఉంచేశాడు ఆయన. ఇప్పుడు అధికారంలో ఉండి డిప్యూటీ సీఎం ఉండి అతను తలుచుకుంటే ఇప్పుడు అన్ని జిల్లాల్లో తన క్యాడర్ని పెంచుకోగలిగేది తట్టుకుండాలి. బట్ లేదు, అది సినిమాలు చేస్తున్నాడు. బీయింగ్ ఒక మినిస్టర్గా ఉంటేనే ఒక పక్క సినిమాలు చేస్తున్నాడు, క్యాడర్ని పెంచుకోవటంలో విఫలమవుతున్నాడు. అదే మొన్న ఒక స్టేట్మెంట్ చేశాడు, వైసీపీ వాళ్ళకి కాంగ్రెస్ క్యాడర్ వచ్చినట్టుగా మా క్యాడ్ నుంచి వస్తారని ఒక సెటైర్ వేసాడు. సెటైర్ వేసి నవ్వుతూ పోయింది అది. బట్ అల్టిమేట్లీ క్యాడర్ యూ హ్యావ్ టు బిల్డ్ ద క్యాడర్. దాంట్లో ఫెయిల్ అయ్యాడైనా. ఓకే, అది ఒక ఎక్స్క్యూజ్ కాదు కదా. వైసీపీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం వైసీపీకి ఓవర్ నైట్ వచ్చారు, అందుకని వాళ్ళ క్యాడర్ దొరికింది, నాకు లేదు అని అక్కడ మీరందరూ నవ్వుకుంటే మీకు క్యాడర్ రారు కదా. క్యాడర్ రావాలంటే పక్క వాళ్ళ మీద సెటైర్లు అయితే రావు, మీరు బిల్డ్ చేసుకోవాలి. వాళ్ళు బిల్డ్ చేసుకోవడంలో ఆయన విఫలమయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇది ఫ్రస్ట్రేషన్ ఉంది కాపుల్లో. యాక్చువల్గా ఎలియన్స్ ఏమో ఇన్ఎఫెక్టివ్గా ఉన్నాయి, మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఉంటే బాధలో ఉన్నారు. ఎలియన్స్లో పొత్తు ధర్మంలో మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి బాధలో కాపులు ఉన్నారు. ఓకే, కాపుల్లోనే డివిజన్స్ ఉన్నాయి. వంగవీటి రంగా గారు
బ్యాచ్, ఒక కాపు బ్యాచ్ అయితే పవన్ కళ్యాణ్ బ్యాచ్, ముద్రగడ గారి బ్యాచ్, ఇట్లా రకరకాల బ్యాచ్లు ఉన్నాయి విదిన్ ద కాపులు. ఎంత ఉన్నప్పుడు కూడా ప్రజలు లోకల్ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు మొన్న కూటమికి ఓటేశారు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కాపులు. ఇప్పుడు అసంతృప్తిలో ఉన్నప్పుడు నాయకుడిని ఎత్తుక్కుంటారు. ఆ నాయకుడిని ఎత్తుక్కునే ఆ యొక్క ప్రచారంలో ఇప్పుడు డివిజన్స్ వచ్చే అవకాశాలు అయితే 100% కనిపిస్తున్నాయి. ఇది బికాజ్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కనుక కాపులు మొత్తాన్ని తన గ్రిప్లో పెట్టుకోగలిగితే ఇంత చర్చ రాదు. అతను ఫెయిల్ అయ్యాడు దాంట్లో. ఇక టీడీపీకి అంటారా, టీడీపీకి కాపులకి వాళ్ళకి హిస్టారికల్ రైవలరీ ఉంది. హిస్టారికల్ రైవలరీ. చౌదరీలకి కాపులకి గొడవలు అనేవి చారిత్రాత్మకమైనటువంటి గొడవలు ఉన్నాయి. ఆ చారిత్రాత్మక గొడవల్లో కాపులు వెళ్ళి చౌదరీల దగ్గర పనిచేయటం అనేది, తెలుగుదేశం పార్టీలో పనిచేయటం అనేది కష్టం. బట్ ఏదో 1-2 సార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను మీకు రిజర్వేషన్ ఇస్తానని చెప్తే ఒకసారి నమ్మి ఆయన కోటేశారు. సో ఆయన్ని ఇంకా నమ్మడం మానేశారు ఈ కాపులకు సంబంధించిన వాళ్ళు. ఎక్కువగా కమ్మా సెంట్రిక్ పాలిటిక్స్ జరుగుతూ ఉండేది తెలుగుదేశంలో. మరి మాకు అన్యాయం జరుగుతుందని ఆ టెన్షన్స్ అనేవి కాపులకి, తెలుగుదేశంలో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉందనుకోండి. భారతీయ జనతా పార్టీ వీళ్ళేంటంటే రిలీజియన్ పరంగా చేస్తారు. రిలీజియన్ పరంగా వాళ్ళు అనుకుంటే వాళ్ళు దగ్గర చేసుకోవచ్చు అని వాళ్ళు ప్రయత్నం చేసినా, బట్ కాపులందరూ ఆ ఉద్దేశంతో లేరు కదా. ఏదో మత గొడవలు పెడదాము, మతపరంగా పూల్ అవుదాము అనేవి వాళ్ళ కాపులకి లేదు. వాళ్ళ మేజర్ కన్సర్న్ నాట్ రిలీజియన్. వాళ్ళ కన్సర్న్ ఏంటంటే వాళ్ళకి 5% to 10% రిజర్వేషన్ రావాలి, వాళ్ళకి అధికారం రావాలి, వాళ్ళకి కాపులకి ఏమంటారు డెవలప్మెంట్ ఉండాలి, వాళ్ళ పొలాలు, వాళ్ళకి డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉన్నాయి, రిలీజియన్ ఆస్పెక్ట్ కాదు కాపులకి. కాబట్టి బీజేపీ ఫెయిల్ అవుతుంది వాళ్ళ దగ్గర చేసుకోవటంలో. మోరోవర్ ఇంకా అక్కడికి వెళ్తే మరి వాళ్ళది డిఫరెంట్, వాళ్ళు కూడా పెద్ద రూట్ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ అంతా ఏం లేరు భారతీయ జనతా పార్టీ. సో ఫెయిల్ అవుతున్నారు. ఓకే, ముఖ్యంగా నార్త్ పార్టీ అనేటువంటి భావనలో ఉంటారు. భారతీయ జనతా పార్టీ అంటే అది నార్త్ ఇండియా వాళ్ళ పార్టీ అని సౌత్ ఇండియా వాళ్ళలో ఒక రకమైన ఫీలింగ్ ఉండేది. కాంగ్రెస్ని సౌత్ ఇండియా పార్టీకి చూస్తారు కానీ భారతీయ జనతా పార్టీ నార్త్ ఇండియా పార్టీగా చూస్తారు. ఎందుకంటే నార్త్లో ఎక్కువగా బీజేపీ గెలుస్తూ ఉండేది, కాంగ్రెస్ ఎక్కువగా సౌత్లో గెలుస్తూ ఉండేది. సో ఆ ఫీలింగ్ అనేది ఉంది సౌత్ ఇండియన్స్లో చాలామంది నార్త్ పార్టీ అని భారతీయ జనతా పార్టీకి సంబంధించి. వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు క్యాస్ట్ పరంగా ఇది కాపులను పెడతాం ఇదంతా ఉండదు భారతీయ జనతా. వాళ్ళు రిలీజియన్ పరంగా పోలరైజ్ చేయడానికి ట్రై చేస్తారు. అది వాళ్ళకేంటి, కాపులకి ఏంటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి మీరే నాయకులు, మీ కాపులకి మేము న్యాయం చేస్తాము, మీ కాపులు అంటే వాళ్ళకి నచ్చుద్ది. మనం అక్కడికి వెళ్ళి హిందూ అంటే నచ్చదు వాళ్ళకి, వాళ్ళ కాపులు అంటే నచ్చుద్ది కాపులకి. అది భారతీయ జనతా పార్టీకి అట్రాక్ట్ అవ్వట్లేదు వాళ్ళు. అది ఒకటైతే మనకి అర్థమైంది. ఇక వైఎస్ఆర్సీపీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్స్ మీద యూటర్న్ తీసుకున్నారనేటువంటి ప్రచారం చేశారు గతంలో. వాళ్ళు చేశారట, ప్రచారం చేశారు. లీగల్ అడ్డీల్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఏమంటారు, ఎస్సీ వర్గీకరణ గురించి కూడా జగన్ అదే అన్నాడు. దాని గురించి అదన్న టెక్నికల్గా లీగల్గా మార్చకుండా పాసిబుల్ కాదు అన్నాడు ఆయన. మార్చకుండా పాసిబుల్ కాదని అది అందరికీ తెలుసు, కోర్టులు కూడా చెప్తున్నాయి. వర్గీకరణ కూడా గతంలో పాసిబుల్ కాదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అది కోర్టులో ఆగిపోయింది అన్నారు. ఆ కోర్టు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి వర్గీకరణ చేశారు. లేదని జగన్ చెప్పింది కరెక్టే కదా, కోర్టులో ఆగిపోయింది, కోర్టు చెప్పకుండా కుదరదు అన్నాడు. కోర్టు జడ్జిమెంట్ వచ్చింది, కుదిరింది. కాబట్టి జగన్ అన్న దాంట్లో తప్పలేదు. దాని ప్రచారం చేశారు జగన్ వర్గీకరణకి వ్యతిరేకమని. దీన్ని కాపు రిజర్వేషన్స్ కూడా 50% క్యాప్ ఉంది, ఆ క్యాప్ లేకుండా కుదరదు అన్నాడు. దీన్ని ప్రచారం చేశారు. ఆయన యూటర్న్ తీసుకున్నాడు రిజర్వేషన్స్ మీద అని జగన్మోహన్ రెడ్డి మీద ప్రచారం చేశారు. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ ఇంకా అక్కడ కమ్మల పార్టీ అనే పేరు ఉంటే ఇక్కడ రెడ్ల పార్టీ అని చెప్పి వీళ్ళకి ఈ పేరు ఉండటంతో ఇప్పుడు కాపులు ఫిక్స్లో పడ్డారు. ఏంటి ఎక్కడికి వెళ్ళాలి, మన పరిస్థితి ఏంటని ఫిక్స్లో పడుతుంటే ఇప్పుడు రీసెంట్గా వస్తున్న రూమర్స్, మరి ఈ రూమర్ కరెక్టో లేదో నాకు తెలియదు. వంగవీటి రాధా గారు
అచ్చా రంగ గారి పిల్లలు ఇద్దరు, అదే ఉషా గారు ప్లస్ రాధా గారు ఆల్రెడీ రాజకీయంలో ఉన్నారు. బట్ ఉషా గారు నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు. ఎందుకో తెలియదు, కొత్త పార్టీ పెడతారా, వైసీపీలో చేరతారా, టీడీపీలో చేరతారా, ఎక్కడ చేరతారో మనకి తెలియదు. ఓకే, ఆమె అయితే అన్నారు అట్లా కొత్త పార్టీలు పెడతారని కొన్ని యూట్యూబర్స్ చెప్తుంటే చూశాను నేను. ఇప్పుడు రాధా గారిని కాంగ్రెస్లో చేరబోతున్నాడు, కాంగ్రెస్ వాళ్ళు అతన్ని ప్రెసిడెంట్ని చేయబోతున్నారు, షర్మిల గారిని తీసేసి కాపుల కోసం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ యొక్క ప్లాన్ మారింది అది ఇది అని చెప్పేసి ప్రియాంక గాంధీ ఫోటోలు వేసి తిప్పుతున్నారు వీళ్ళు. ప్రియాంక గాంధీ ప్లాను ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేసింది, కాంగ్రెస్ వాళ్ళు రాధాని కాంగ్రెస్ వైపుకి తీసుకెళ్ళబోతున్నారని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మార్నింగ్ నుంచి ప్రచారం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్కి కూడా క్యాడర్ లేదు, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ లేదు కాంగ్రెస్కి వెళ్తానికి. ఇప్పుడు రాధా గారు వస్తే అప్పుడు క్యాడర్ బిల్ అయిద్దా లేదా అనేది అదో $1 మిలియన్ ప్రశ్న. ఓకే, అదో పెద్ద ప్రశ్న అదంతా. సో ఇవన్నీ కూడా కాపుల చుట్టూ రాజకీయం చేస్తున్నారు వీళ్ళు. మరి కన్సల్టేషన్ జరిగిద్దా లేదా, మరి కాంగ్రెస్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫండింగ్ ప్రాబ్లం. ఫండింగ్ అంటే ఎనీ పొలిటికల్ పార్టీకి ఫండింగ్ ఉండాలి. క్యాడర్దే ఉందండి, క్యాడర్ వచ్చేస్తారు. ఒక 10,000 కోట్ల రూపాయలు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో కూర్చుంటే క్యాడర్ వచ్చేస్తారు. 10,000 కోట్ల రూపాయలు దగ్గర పెట్టుకొని నాయకులు మొత్తం కొనెత్తి వచ్చేస్తారు. ఎవరు ఖర్చు పెట్టేది 10,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్కి? సో ద మేజర్ ప్రాబ్లం విత్ కాంగ్రెస్ ఇస్ ఫండింగ్ ప్రాబ్లం. సో ఆ ఖర్చు పెట్టే నాయకులు రావాలి, నాయకుల్ని మెప్పించుకోవాలి, వాళ్ళకి ఏదో అది చేసి ఇది చేసి ఫైనాన్షియల్గా దగ్గర పెట్టుకుంటే వాళ్ళు క్యాడర్ పెరిగితే లేకపోతే పెరగదు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పివి సునీల్ గారు కాపులు మాలలో కలిసి మనం రాజకీయం చేద్దామని పివి సునీల్ కుమార్ గారు ప్రచారం చేస్తున్నారు, అడుగుతున్నారు. దాని వెనక జగన్ ఉన్నాడని రూమర్ ఉంది. రూమర్ సోషల్ మీడియాలో రూమరు, నాకు తెలియదు కరెక్ట్గా. నేను యాక్చువల్గా ఇవన్నీ ఏమి నమ్మను, చెప్తున్నా మామూలుగా జనరల్గా. నేను ఒకటే నమ్ముతాను ఏంటంటే వీళ్ళు ఊరికే భయంతో వ్యూహం అనేది నీ భయంతో వచ్చింది. వీళ్ళందరూ భయపడతారు, నేను ఓడిపోతానని భయంతో అది చేద్దాం ఇది చేద్దాం వాడిలాగుదాం వీళ్ళలాగుదామని భయపడుతూ ఉంటారు వీళ్ళు. భయంతో వచ్చేటువంటి భయంతో చేసే పిచ్చి శాస్త్రాలకి వ్యూహం అని పేరు పెట్టుకున్నారు అంతే. ది థింగ్ బట్ దట్ యు డూ అవుట్ ఆఫ్ ఫియర్ యు కాల్ ఇట్ ఎస్ స్ట్రాటజీ. ఓకే, వ్యూహం ఎప్పుడు వచ్చిందంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు. నీ వ్యూహం అనేది నువ్వు వెళ్ళే దారిలో ఎవడో రాకూడదు. వ్యూహం వేస్తే ఒక వ్యూహం అనేది ఎలా ఉండేది, నువ్వు ఎటు వస్తున్నావో నీ అపోనెంట్కి తెలియకూడదు, దాన్ని వ్యూహం అంటారు. ఇదేంటి కాపుల చుట్టూ ఇంత పెద్ద చర్చ పెట్టి దాని వ్యూహం అంటారా? అన్ని పొలిటికల్ పార్టీలు ఒక కాపుల చుట్టూ ఇంత రచ్చరచ్చ చేసి దాని వ్యూహం అంటారేంటి? తెలియకూడదు నువ్వేం చేస్తున్నావో. ఓకే, కాబట్టి నేను నమ్మట్లేదు, నిజంగా జగన్ ఉన్నాడని నేను నమ్మట్లేదు. కాపుల్ని పివి సునీల్ వెనక జగన్ ఉన్నాడు, విజయ్ కుమార్ అన్న వెనక జగన్ ఉన్నాడు అనే ప్రచారాన్ని యాక్చువల్గా అయితే నేను నమ్మట్లేదు. సరే, వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నట్టున్నారు. బట్ ఇంకో కొత్తగా నేను చూసింది ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ చూసిన నేను. ఇప్పుడు రాధాకృష్ణ అని అది వంగవీటి ఫ్యామిలీని కాంగ్రెస్ దగ్గరికి చేర్చడానికి చంద్రబాబు నాయుడు ట్రై చేస్తున్నాడని చెప్పి ఒక అతను ఎవరు యూట్యూబ్లో వీడియో పెట్టాడు. చంద్రబాబు నాయుడు ఎందుకు ట్రై చేస్తాడు అంటే జగన్ ఇటు కాపుల్ని ఇటు చేల్చాలని ట్రై చేస్తుంటే ఇదే కాపుల్ని వాడి వైసీపీని చేల్చాలని చంద్రబాబు నాయుడు ట్రై చేస్తున్నాడని చెప్పి యూట్యూబ్లో పెట్టి, వీళ్ళన్నీ కూడా యూట్యూబ్లో రకరకాల ఆలోచనలు ఇవన్నీ కూడా ఇదంతా కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్ అని నేనైతే అనుకుంటున్నాను. యాజ్ ఐ బిలీవ్ దట్ దీస్ ఆర్ ఆల్ ఫేక్ న్యూస్. నిజం న్యూస్ అనేది వెయిట్ చేసి చూద్దాం, నాకు తెలియదు. థ్యాంక్ యూ, నమస్కారం.